వెల్కమ్ టు స్టూడియో 9 ఫోకస్. విశాఖలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు 52 వార్డులో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ సింహాచలం జంక్షన్లో 98వ వార్డ్ ఇన్ఛార్జ్ ఎర్ర వరాహ నరసింహం, అధ్యక్షులు కొలుసు ఈశ్వర్రావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కర్రి అప్పలస్వామి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కర్రి సత్యబాబు, లంకా సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎర్రవరంబాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రాయితీలు వంటి వాటికి ఆదర్శంగా నిలిచారు. పేద ప్రజలకు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం బోరా మధు, కె సింహాద్రి, సిగడం తాతాబాబు, ఎస్ అప్పారావు, బొట్ట శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పురస్కరించుకొని 98వ వార్డు సింహాచలంలో పేద ప్రజలందరికీ కూడా అన్నప్రసాదాలు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకదాటిగా ఒక వేదిక కిందకు వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆయన హయాంలోనే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అదే అమలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం 2 ముక్కలు అయ్యిందంటే ఆయన ఎంత శక్తివంతులో ఎన్ని రాజకీయాల్లో ఆపి రాష్ట్రం మొత్తం ఐక్యంగా ఉంచారు అతను. ప్రధానంగా ఈరోజు ఆయన జయంతి వేడుకలు ఈ 98వ వార్డులో జరిగాయి. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు ఇక్కడ 98వ వార్డు ప్రజలందరికీ ఈరోజు మేము ఒక భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇక్కడ ఏ ఒక్క నాయకుడు చేసిన తప్పు వల్ల ఓటమి చెందలేదు. మంచి అనే, సంక్షేమం అనే, అభివృద్ధి అనే పదం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లంచం అనేది లేకుండా, అవినీతి లేకుండా నేరుగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేయడం తప్పని ఈ ప్రజలు నిరూపించారు. అందువల్ల రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగే విధంగా ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ వాళ్ళకి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.